గైస్ వెల్కమ్ టు క్రిక్ చాట్ విత్ వెంకటేష్. ఒక ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది అన్నట్టుగా ఇండియన్ క్రికెట్స్ లేటెస్ట్ సెన్సేషన్ ధ్రువ్ జురెల్ లైఫ్ని ఒక సిక్సర్ మార్చేసింది. అలా సిక్సర్ కథ ఏంటి, ధ్రువ్ జురెల్ కథ ఏంటి అనేది వీడియోలో చూద్దాం. చాలా హంబుల్ బ్యాక్గ్రౌండ్ అవుతుంది. ఇటీవల కాలంలోనే షైన్ అవడం మొదలుపెట్టాడు. అతను యూపీకి ఆడి ఒక 2 years 2.5 years యూపీకి ఆడుతున్నాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడి 2 years అయింది. 15 ఫస్ట్ క్లాస్ మ్యాచెస్ ఆడి బిఫోర్ ఈ ప్లేడ్ హిస్ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్. సడన్గా టెస్ట్ గేమ్లోకి వచ్చేసి ఇప్పుడు రాంచీ టెస్ట్లో హీరో అయిపోయాడు. రాంచీ అనగానే మనకి ధోని గుర్తుకొస్తుంది, కానీ రాంచీ టెస్ట్ మ్యాచ్ ఆఫ్ 2024 అనగానే మనకి మరో వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్ గుర్తుకొచ్చేలా చేశాడు. సో అతని జర్నీ గురించి, ఆ సిక్సర్ ఎలా అతని లైఫ్ని టర్న్ చేసింది అనేది ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఈ సిక్సర్ ఎప్పుడంటే 2022లో హీ గాట్ సెలెక్టెడ్ టు ప్లే ఫర్ రాజస్థాన్ రాయల్స్. రాజస్థాన్ రాయల్స్ ఆడతాడు, మీకు తెలుసు. ఆ 22 ఆక్షన్కి ముందు ట్రయల్స్ జరిగాయి, సెలక్షన్ ట్రయల్స్ జరుగుతుంటాయి కదా. మామూలుగా ఐపీఎల్ టీమ్స్ ఏంటంటే కొత్త కుర్రాళ్ళని, యంగ్స్టర్స్ని సెలక్షన్ ట్రయల్స్కి పిలుస్తారు. అక్కడ వాళ్ళు బ్యాటింగ్ చేసేవాళ్ళు బ్యాటింగ్, బౌలింగ్ చేసేవాళ్ళు బౌలింగ్ చేస్తారు. సో అక్కడ కోచెస్ని ఇంప్రెస్ చేసిన వాడిని టీంలో తీసుకుంటారు. అండ్ ఆల్సో దే చెక్ దేర్ రికార్డ్ ఆల్సో. కానీ ధ్రువ్ జురెల్ ఎలా వచ్చాడంటే, కార్తిక్ త్యాగి అని యూపీ పేసర్ ఉన్నాడు, అతను పంపించాడు, వచ్చాడు. ఇప్పటివరకు అతను యూపీని రిప్రజెంట్ చేయలేదు. ఈ ప్లేడ్ అండర్-19 క్రికెట్ ఫర్ ఇండియా ఆఫ్ కోర్స్, బట్ యూపీకి అయితే అంతవరకు రిప్రజెంట్ చేయలేదు. సో వచ్చాడు, అతను వచ్చాడు, ధ్రువ్ జురెల్ వచ్చాడు. అతని పేరులాగే ఉంది ఆర్యన్ జురెల్. ఆర్యన్ జురెల్ అతని పేరు, ఇంకొక ప్లేయర్ ఉన్నాడు జుయాల్, ఆర్యన్ జుయాల్ అతని పేరు, ఆర్యన్ జుయాల్. వీళ్ళిద్దరు వచ్చారు. మన ధ్రువ్ జురెల్ ఒక అద్భుతమైన 6 కొట్టాడు ఆ ట్రయల్స్లో. చాలా మ్యాసివ్ 6 అది. చాలా ఎత్తుగా, చాలా దూరంగా వెళ్ళింది. ఓవర్ ఎక్స్ట్రా కవర్ నుంచి 6 కొట్టడమే కష్టం. దాన్ని అంత ఎత్తుగా, అంత ఇంపాక్ట్ఫుల్గా కొట్టాడు, అంత పవర్ఫుల్గా కొట్టాడు. అది చూసి ఆ సెలక్షన్ ట్రయల్స్కి ఇన్ఛార్జ్గా ఉన్న రాజస్థాన్ రాయల్స్ హై పర్ఫార్మెన్స్ కోచ్ జుబిన్ బరూచా చాలా ఎక్సైటెడ్. ఎస్, దిస్ ఫెలో హ్యాస్ సమ్ టాలెంట్. సో ఇద్దరు కూడా ఇంప్రెస్ చేశారు. ఆర్యన్ జుయాల్ ఆల్సో ఇంప్రెస్డ్, ధ్రువ్ జురెల్ ఆల్సో ఇంప్రెస్డ్ వాళ్ళు ట్రయల్స్లో తీసిన బ్యాటింగ్లో. సో ఇద్దరి పేర్లు కన్సిడర్. కానీ జుబిన్ బరూచా ఏమనుకున్నాడంటే, దిస్ బాయ్ హ్యాస్ సమ్ ఎక్స్ ఫ్యాక్టర్ ఇన్. ఈ కుర్రాళ్ళు ఏదో స్పెషాలిటీ ఉంది, 6 కొట్టడం ఆషామాషి విషయం కాదు. సో అందుకని ఈ జీరోడ్ ఆన్ దిస్ ఫెల్, ఇతని మీద ఇతన్ని సెలెక్ట్ చేయాలన్నట్టుగా అన్నాడు. సెలక్షన్ కమిటీ మీటింగ్ జరిగింది. అప్పుడు వాళ్ళు ఆర్యన్ జుయాల్ మైట్ బి హ్యావింగ్ ఎ బెటర్ డొమెస్టిక్ రికార్డ్, బట్ జుబిన్ బరూచా క్లియర్లీ సెడ్, నో యూ పిక్ దిస్ గై. ఈ ధ్రువ్ని పిక్ చేయండి మీరు, ఇతనికి చాలా టాలెంట్. ఇద్దరు ఆ పేర్ల విషయంలో కన్ఫ్యూజన్ క్రియేట్ అయింది. యాక్చువల్లీ పేర్లు ఒకేలాగా ఉన్నాయి కదా, ఇతను చాలా బాగా ఆడుతున్నాడు, ఇతను చేయండి. కావాలంటే ఆ వీడియో చూడండి ఒకసారి, వీడియో ఆ సిక్సర్ చూడండి అంటే సెలక్షన్ కమిటీ వాళ్ళు చూశారు. దే ఆల్సో గాట్ ఇంప్రెస్డ్. సో ఆ 6 వల్ల అతనికి రాజస్థాన్ రాయల్స్లో చోటు దక్కింది, నో డౌట్. దానివల్లే అతను ఇండియన్ టీంలోకి వచ్చాడని నేను అనట్లేదు. కానీ ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ ఇటీవల కాలంలో ఐపీఎల్ హ్యాస్ బికమ్ ది ప్లాట్ఫామ్ ఫర్ గెటింగ్ సెలెక్టెడ్ టు ఇండియా, ఈవెన్ ఇన్ టెస్ట్ మ్యాచెస్. యాక్చువల్గా ఐపీఎల్ అనేది T20 ఫార్మాట్, అయితే వైట్ బాల్ క్రికెట్లో 1 daysకి సెలెక్ట్ కావాలి. కానీ మీకు ఫోకస్ ఎలా వస్తుందంటే అలాగే వస్తుంది. ఇప్పుడు మన తిలక్ వర్మ ఉన్నాడు. తిలక్ వర్మ ఓన్లీ రంజీ ట్రోఫీ ఆడుతుంటే, విజయ్ హజారే, ముస్తాక్ అలీ ఆడుతుంటే అతను సెలక్షన్ వచ్చేది కాదు ఇండియన్ టీంలో. బికాజ్ ఈ ప్లేడ్ ఫర్ ఐపీఎల్, గాట్ ఇంప్రెసివ్ రికార్డ్ ఇన్ ఐపీఎల్, గాట్ సెలెక్టెడ్ ఫర్ ఇండియా. అంతే కదా, ఇప్పుడు అలాగే అవుతుంది. సో అది మీరు ఒప్పుకున్న దాచేస్తే దాగని సత్యం. ఐపీఎల్లో బాగా పర్ఫామ్ చేస్తే మీకు ఇన్స్టెంట్ రికగ్నిషన్ వస్తుంది. అలాగే ధ్రువ్ జురెల్ కూడా అలాగే వచ్చింది. బికాజ్ హీ ప్లేడ్ అండర్-19 క్రికెట్ ఫర్ ఇండియా. ఈవెన్ లీడ్ కూడా చేశాడు అండర్-19 వరల్డ్ కప్లో 2019లో 20లో. హీ వాజ్ లీడింగ్ ఇండియా టీమ్ టు వన్ ద ఏషియా కప్ ఫర్ దిస్ కంట్రీ. అండ్ హీ వాజ్ ది వైస్ క్యాప్టెన్ ఫర్ అండర్-19 వరల్డ్ కప్ 2020లో. అండర్-19 వరల్డ్ కప్కి వెళ్ళినప్పుడు అతను వైస్ క్యాప్టెన్. యశస్వి జైస్వాల్, రవి బిష్ణోయ్, తిలక్ వర్మ కూడా ఉన్నారు టీంలో. అప్పుడు అతను వైస్ క్యాప్టెన్గా ఉన్నాడు. అయినా సరే అతను ఈరోజు వచ్చాడంటే, అతని మీద గుర్తింపు వచ్చింది, ఫోకస్ వచ్చిందంటే బికాస్ ఆఫ్ హిస్ పర్ఫార్మెన్స్ విత్ రాజస్థాన్ రాయల్స్. రాజస్థాన్ రాయల్స్కి 2022లో అతనికి అవకాశం రాలేదు. 23లో ఆడాడు. 23లో ఫస్ట్ మ్యాచ్ ఆడలేదు, తర్వాత పడికల్ని రీప్లేస్ చేశాడు అండ్ పర్ఫార్మ్డ్ వెరీ వెల్. ఫస్ట్ మ్యాచ్లోనే ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చాడు పంజాబ్ పైన.
అప్పుడు 70 రన్స్ ఎంతో 30-40 బాల్స్లో చేయాలి. చాలా ఇంపాసిబుల్ టార్గెట్ కనిపించింది. బట్ ఈ ఫౌట్ హార్డ్ 15 బాల్స్లో 32 నాట్అవుట్ చేశాడు. దాంట్లో 2 6లు 3 4లు కొట్టాడు. సో ఆ ఇన్నింగ్స్ ద్వారా చాలా ఇంప్రెస్ చేశాడు. ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చి అతను అద్భుతంగా ఆడాడు. తర్వాత కూడా ఈ కంటిన్యూ టు ప్లే వెల్. తర్వాత కూడా చెన్నై మీద కూడా 30 చేసినట్టుగా ఉన్నాడు. అది చాలా లోయర్ డౌన్ ది ఆర్డర్. ఈస్ బ్యాటింగ్ అట్ నెంబర్ 7 ఫర్ ఆర్ఆర్. సో నెంబర్ 7లో ఆడుతూ కూడా అవకాశం వచ్చినప్పుడల్లా క్విక్ రన్స్. ఎందుకంటే మనకి ఉన్న ప్రాబ్లం అదే కదా, మన ఇండియన్ యంగ్స్టర్స్ అందరూ కూడా టాప్ 3లో బాగా ఆడతారు, టాప్ ఆర్డర్లో బాగా ఆడతారు. లోయర్ డౌన్ ది ఆర్డర్ ఆడేవాళ్ళు చాలా తక్కువ. బట్ హీఈస్ దట్ ఎక్సెప్షనల్ ప్లేయర్. లోయర్ డౌన్ ది ఆర్డర్ బాగా ఆడతాడు. అతను ఆడిన 13 మ్యాచ్ల్లో అతను యావరేజ్ 21 ఉంది. 152 రన్స్ చేశాడు ఐపీఎల్లో. బట్ ఈ స్ట్రైక్ రేట్ ఈస్ 172 ఆర్ 180. 172 స్ట్రైక్ రేట్. 172 వాస్ హిస్ స్ట్రైక్ రేట్ లాస్ట్ సీజన్. సో అది అతన్ని ఇంప్రెస్ చేసి అతని పర్ఫార్మెన్స్ని ఇంప్రెస్ చేశాడు. సో దానివల్ల అతనికి అవకాశం వచ్చింది టెస్ట్. ఒక నెల రోజుల క్రితం మీరు అడిగి ఉంటే ధ్రువ్ జురెల్ టెస్ట్ మ్యాచ్ ఆడతాడు ఇండియా తరఫున అంటే ఎవరైనా నవ్వుతారు. ఈవెన్ ధ్రువ్ జురెల్ ఆల్సో వుడ్ నాట్ హ్యావ్ బిలీవ్డ్. అతనే చెప్పాడు, నేను ఇండియా ఏకి సెలెక్ట్ అయినప్పుడు నాకే ఆశ్చర్యం అనిపించింది. సో ఇండియా ఏకి ఎందుకంటే సెలెక్టర్ని కూడా మెచ్చుకోవాలి. హూవర్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ హిస్ సెలెక్షన్. ఎందుకంటే మనకి అతనికి ఇంకో అదృష్టం కలిసి వచ్చింది. సిక్సర్ ఎలా కలిసి వచ్చిందో అలాగే ఇషాన్ కిషన్ మొండి వైఖరి, లేకపోతే అతని డెఫెన్స్, ఇండియన్ క్రికెట్ మీద అతను చేస్తున్న తిరుగుబాటు కైండ్ ఆఫ్ ఎ థింగ్. అతను మళ్ళీ టీంలో సగంలో వెళ్ళిపోవడం, మళ్ళీ తర్వాత ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడమని చెప్పి పబ్లిక్గా రంజీ ట్రోఫీ ఆడమని చెప్పి రాహుల్ ద్రావిడ్ చెప్పినా కూడా కేర్ చేయకుండా ఖాతరు పెట్టకుండా. దానివల్ల అంటే ఒకవేళ భరత్ ఫెయిల్ అయి ఉంటే వుడ్ హ్యావ్ డెఫినెట్లీ గాన్ బ్యాక్ టు ఇషాన్ కిషన్ ఆల్రెడీ 2 టెస్ట్ మ్యాచ్లు ఆడాడు, ఇంప్రెస్ చేశాడు, లెఫ్ట్ హ్యాండర్. సో ఇషాన్ కిషన్ వైపు ఆటోమేటిక్గా వెళ్ళిపోయాడు. కానీ ఇషాన్ కిషన్ అతని యాటిట్యూడ్ అనండి, అతని ధిక్కార స్వరం అనండి, అది తర్వాత ఆ సిక్సర్ కావచ్చు, ఐపీఎల్ పర్ఫార్మెన్స్, ఇవన్నీ కలిసి వచ్చినాయి. సో అతని టాలెంట్ ఎవరు ఆపలేదు. సో లక్కీ బ్రేక్ అతనికి వచ్చింది. ఆ వచ్చిన బ్రేక్ని అతను 2 చేతులతో అందుకుంటున్నాడు. ఈవెన్ రాజ్కోట్ టెస్ట్ మ్యాచ్లో కూడా 40 రన్స్ చేశాడు, ఇంప్రెసివ్గా స్టార్ట్ చేశాడు అండ్ కీపింగ్ బాగా చేశాడు. ఇక్కడ ఈ టెస్ట్ మ్యాచ్లో ముఖ్యంగా అతను రివర్స్ స్వీప్లు, రివర్స్ ఫ్లిక్లు ఆడుతూ పట్టిన 2 క్యాచ్లు. ఇన్ జనరల్ హిస్ కీపింగ్ హ్యాస్ బీన్ వెరీ గుడ్. అండ్ ఆడిన 90 కావచ్చు, ఆ 37 నాట్అవుట్ కావచ్చు, వండర్ఫుల్ ఇన్నింగ్స్ ఇన్ రాంచీ. సో అవకాశాన్ని అతను అంత బాగా అందిపుచ్చుకున్నాడు. సో చాలా హంబుల్ బ్యాక్గ్రౌండ్ అతనిది. ఎందుకంటే అతని ఫాదర్ కార్గిల్ వార్ వెటరన్. అంటే కార్గిల్ ఏదో పెద్ద మేజరో కాదు, హవాల్దార్. ఎందుకంటే పూర్ అంటే బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అనుకోండి. సో అతను తండ్రి చిన్నప్పటి నుంచి తను కూడా మిలిటరీలోకి రావాలని కోరుకున్నాడు. ఈవెన్ జురెల్ కూడా క్రికెట్ పిచ్ మొదలవకముందు అలాగే అనుకున్నాడు, మిలిటరీకి వెళ్దామని చెప్పి. ఎప్పుడైతే క్రికెట్ పిచ్ మొదలైందో తండ్రికి చెప్పకుండా క్రికెట్ ఆడుతుండేవాడు. తండ్రి ఆల్వేస్ వాంటెడ్ హిమ్ టు గో ఇన్ టు ది ఆర్మీ. బట్ ఒక స్టేజ్ వచ్చినాక తండ్రి కూడా రియలైజ్ అయ్యాడు కొడుకు అంబిషన్కి, అతను కూడా ఒప్పుకున్నాడు. అది గొప్ప విషయం. ఎందుకంటే ఏదైనా మిలిటరీలోకి వెళ్ళి అతను గవర్నమెంట్ జాబ్ తెచ్చుకో, క్రికెట్ నీకు కూడు పెట్టదు అన్నట్టుగానే వాళ్ళ తండ్రి భావించాడు. ఎవరైనా మిడిల్ క్లాస్ పీపుల్ అదే రకంగా భావిస్తారు కదా, ఎందుకంటే క్రికెట్ నమ్ముకుని లైఫ్లో కెరియర్గా మలుచుకునే అవకాశం చాలా తక్కువ మందికి వస్తుంది. బట్ ముఖ్యంగా వాళ్ళకున్న హంబుల్ బ్యాక్గ్రౌండ్లో. సో హీ వాంటెడ్ హిస్ ఫాదర్ టు బై కాశ్మీర్ విల్లో, ఇంగ్లీష్ విల్లో కాదు, కాశ్మీర్ విల్లో బ్యాట్ కొనివ్వండి అంటే అది కూడా 2000 అవుతుంది. కానీ అతి కష్టం మీద వాళ్ళ ఫాదర్ అది కొనిచ్చాడు, నేమ్చంద్ జురెల్. అయితే హీ వాంటెడ్ ఫుల్ కిట్. ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత, బికాస్ హీ 13 ఏళ్ళు 14 ఏళ్ళు వచ్చిన తర్వాత ఆగ్రాలో, అతను హీస్ ఫ్రమ్ ఆగ్రాలో పెద్దగా క్రికెట్ కల్చర్ ఉండదు కాబట్టి దగ్గరలో ఉన్న నోయిడా, ఢిల్లీ శివార్లో నోయిడాకి వెళ్ళి అక్కడ కోచింగ్ అకాడమీ, పూల్చంద్ శర్మ అనే ఆయన దగ్గర కోచింగ్ అకాడమీ జాయిన్ అయ్యాడు. సో హీ వాంటెడ్ ఏ ఫుల్ కిట్ కొందామంటే డబ్బులు లేవు. నాకు కొనిస్తారా లేదా, నేను ఇంటి నుంచి వెళ్ళిపోనా అని చెప్పి అతను భీష్మించుకుని కూర్చుంటే వాళ్ళ అమ్మ, మదర్ ఆఫ్ జురెల్, తన నగలు తాకట్టు పెట్టి, తన గొలుసు తాకట్టు పెట్టి అబ్బాయికి కిట్ బ్యాగ్ కొనిచ్చి. సో అలాంటి సాక్రిఫైస్ చేశారు. అప్పట్లో నేను రిలీజ్ కాలేదు, తర్వాత రిలీజ్ అయ్యాను. నేను ఎంత మొండిగా ప్రవర్తించాను. సో తల్లిదండ్రులు వాళ్ళ తాహతును మించి నాకు. సో అలా ఈ హంబుల్ బ్యాక్గ్రౌండ్, రిక్కు సింగ్ అని యూపీ నుంచి చాలామంది వస్తున్నారు. వాళ్ళు ఏంటంటే ఆ క్రికెట్ మీద ఉన్న ప్యాషన్తో వాళ్ళ బ్యాక్గ్రౌండ్, ఈవెన్ ఎస్ఎస్ వాళ్ళు ఈజ్ ఆల్సో ఒరిజినల్లీ ఫ్రమ్ యూపీ. సో వాళ్ళ ప్యాషన్తో వాళ్ళు అగేన్స్ట్ ఆల్ ఆర్ట్స్, ప్రతికూల పరిస్థితులన్నీ ఎదుర్కొని
వాళ్ళు ఈ పేదరికాన్ని అన్నింటినీ కూడా జయించి వాళ్ళు క్రికెట్ని ఒక ప్యాషన్గా పర్సూ చేస్తారు. అందుకని వాళ్ళని సక్సెస్ అవుతుంది. ఎందుకంటే ఆ కష్టపడి వాళ్ళు సాధించుకున్న దాన్ని వాళ్ళు పోగొట్టుకోదలుచుకోరు. ఒక స్టేజ్కి వెళ్ళారు. ఆ స్టేజ్ వెళ్ళిన తర్వాత వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి. సో అదే వాళ్ళు రింకు అంత బాగా ఆడుతున్నాడు ఇండియా తరఫున కూడా హైయెస్ట్ లెవెల్లో. అండ్ జురెల్ ఆడుతున్నాడంటే వాళ్ళు దాని వెనకాల వాళ్ళు పడిన కష్ట నష్టాలన్నీ ఉంటాయి. అది సేమ్ అప్లైస్ టు జైస్వాల్ ఆల్సో. సో అలా కష్టపడి అతను పైకి వచ్చాడు కాబట్టి ఈ రోజున అతను సక్సెస్ అయ్యాడు. సో వాళ్ళ ఫాదర్ మొత్తానికి ఒప్పుకోవడం, అకాడమీకి వెళ్ళిన తర్వాత యూపీ తరఫున ఏజ్ గ్రూప్లో ఆడడం, అండర్-19 ఆడడం, తర్వాత ఇండియాకి సెలెక్ట్ అయ్యాడు. అండ్ హీ హాజ్ నెవర్ లుక్ బ్యాక్ సిన్స్. సో వండర్ఫుల్ జర్నీ అతని లైఫ్. నేను చెప్పినట్టుగా 2 కారణాలు, సిక్సర్ ఒకటి, ఇషాన్ కిషన్ వైఖరి, ఈ 2 కూడా అతనికి కలిసి వచ్చాయి. రేపు మరి రిషబ్ పంత్ టీంలోకి వస్తే జూరల్ పరిస్థితి ఏంటి? ఎస్, రిషబ్ పంత్ విల్ బి యువర్ ఫస్ట్ చాయిస్ కీపర్. ఒకవేళ రిషబ్ పంత్ బ్యాటర్గా వచ్చినా అతను టీంలో తీసుకుంటారు టెస్ట్ మ్యాచ్ వరకు. ఈవెన్ కీపర్ బ్యాట్స్మెన్గా వచ్చినా కూడా అతనే ఫస్ట్ చాయిస్ ఉంటాడు, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఈవెన్ ధర్మశాలలో బాగా ఆడినా కూడా. సో ఇంకా టెస్ట్ మ్యాచ్లు ఇంకా కొంత దూరం ఉన్నాయి. T20 వరల్డ్ కప్ తర్వాత మనం ఐ థింక్ న్యూజిలాండ్ అండ్ బంగ్లాదేశ్తో టెస్ట్ మ్యాచ్లు ఆడతాం. తర్వాత ఆస్ట్రేలియా వెళ్ళి BGT సిరీస్ ఆడతాం. అప్పటికి రిషబ్ పంత్ రెడీ కావచ్చు. మరి జురెల్ ప్లేస్ కోల్పోతారు, తప్పదు మరి, ఎందుకంటే హౌ టు వికెట్ యువర్ ప్లేస్. బట్ ఇండియా కెన్ స్టిల్ ప్లే హిమ్ ఎస్ ఎ స్పెషలిస్ట్ బ్యాటర్ ఆల్సో. ఎందుకంటే అంత బాగా బ్యాటింగ్ చేస్తున్నాడు, అంత మెచ్యూరిటీ కనిపిస్తుంది. మహమ్మద్ కైఫ్ కూడా ట్విట్టర్లో వీడియో పెట్టాడు, కైఫ్ అండ్ హిజ్ వైఫ్ పూజ. వాళ్ళు ఏంటంటే అదే ఎందుకంత హ్యాపీ అని, మా యూపీ కుర్రాడు తన వయసుకు మించిన మెచ్యూరిటీ చూపిస్తున్నాడు. టైలెండర్స్ అంత బాగా ఆడడం మామూలు విషయం కాదు. అంత మెచ్యూర్ బ్యాటింగ్ అతన్ని చూసి నేను చాలా ఇంప్రెస్ అయ్యానని చెప్పి మహమ్మద్ కైఫ్ ఆల్సో. అంటే మహమ్మద్ కైఫ్ తర్వాతే కదా మనకి మళ్ళీ యూపీ నుంచి క్రికెటర్స్ రావడం వల్ల తర్వాత చాలామంది వచ్చారు. మహమ్మద్ కైఫ్ అండ్ మోర్ ఇలస్ట్రేటెడ్ సురేష్ రైనా, పీయూష్ చావ్లా, ఆర్పీ సింగ్, వీళ్ళందరూ యూపీ నుంచి వస్తున్నారు చాలామంది. సో అదే పరంపరలో భాగంగా ఇతను కూడా వచ్చాడు. యశస్వి ఆల్సో ఫ్రమ్ యూపీ. ఇద్దరు అండర్-19 వరల్డ్ కప్ ఆడారు. రాజస్థాన్ రాయల్స్లో కూడా కలిసి ఆడుతున్నారు. వాళ్ళిద్దరు మంచి బాండింగ్ కూడా ఉన్నది. లైక్ కుల్దీప్తో కూడా ఫ్రమ్ యూపీ, వాళ్ళిద్దరు కలిసి ఒక మంచి పార్ట్నర్షిప్ చేయడం కూడా చూసాం. సో యూపీ క్రికెట్ కూడా బాగా డెవలప్ అవుతూ వస్తుంది. అండ్ యంగ్స్టర్స్ హంబుల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తున్నారు. సో రిషబ్ పంత్ వచ్చినా సరే హీ కెన్ స్టిల్ హోల్డ్ హిస్ ప్లేస్ ఇన్ ద ఇండియన్ టీమ్ యాజ్ ఏ బ్యాటర్, స్పెషలిస్ట్ బ్యాటర్. లైక్ ఇన్ రాజస్థాన్ రాయల్స్లో అవకాశం వచ్చిన దగ్గర నుంచి అతను కంటిన్యూ అవుతున్నాడు. ఆ టీంలో కీపర్ అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళకి క్యాప్టెనే కీపర్ అండ్ దే ఆల్సో హ్యావ్ ఏ కీ ప్లేయర్ జాస్ బట్లర్ హూ కెన్ ఆల్సో కీప్ వికెట్స్. అయినా సరే అతన్ని స్పెషలిస్ట్ బ్యాటర్గా ఆ టీంలో అంత స్టార్ స్టడెడ్ టీంలో కొనసాగుతున్నాడంటే అదే యూ కెన్ డూ ఇట్ ఇన్ ఇండియన్ టీమ్ ఆల్సో ఇఫ్ రిక్వైర్డ్. సో అతని కెరీర్ ఇక్కడే ముగిసిపోతుంది, టెస్ట్ కెరీర్ అనుకోకూడదు. తర్వాత నేను ఇంకోటి కూడా చెప్తాను, జురెల్ కెన్ బీ వెరీ వెరీ యూస్ఫుల్ ఫర్ అస్ ఇన్ T20 వరల్డ్ కప్ కూడా. జితేష్ శర్మ ఉన్నాడు, హీ కుడ్ బి యువర్ ఫస్ట్ చాయిస్ కీపర్. సెకండ్ చాయిస్ కీపర్ మనకు కనబట్టలేదు. పర్టికులర్లీ లేట్ డౌన్ ద ఆర్డర్ వచ్చి మంచి బిగ్ హిట్టింగ్ చేయగల ప్లేయర్ కావాలి. ఆ రోల్గా సెకండ్ కీపర్గా జితేష్ శర్మ విల్ బి యువర్ ఫస్ట్ చాయిస్ కీపర్. ధ్రువ్ జురెల్ కెన్ బి యువర్ సెకండ్ చాయిస్ కీపర్ అన్నట్టుగా అతను, అంటే టెస్ట్ మ్యాచ్ పర్ఫార్మెన్స్ మీరు దానికెలా పరిగణిస్తారని మీరు అనొచ్చు. బట్ ఈస్ గోయింగ్ టు హ్యావ్ ఏ వెరీ గుడ్ ఐపీఎల్లో మంచి ఐపీఎల్ తిరిగితే అతను T20 వరల్డ్ కప్ స్క్వాడ్లోకి వచ్చినా కూడా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. టూ ఎర్లీ మీరు అతను బాగా మోసేస్తున్నారు, చాలా హైప్ క్రియేట్ చేస్తున్నారు అనుకంటే లేదు. అతని టాలెంట్ ఈజ్ దేర్ టు సీ. టాలెంట్ అండ్ టెంపర్మెంట్, అతని టెంపర్మెంట్ కనిపిస్తుంది. సో మనకు ఒక ఆప్షన్ అయితే అతను ఇస్తున్నాడు, దాంట్లో మీకు ఎవరికైనా సందేహం ఉందా? బ్రహ్మాండమైన ఆప్షన్ ఇస్తున్నాడు T20 వరల్డ్ కప్లో. ఎందుకంటే ఇషాన్ కిషన్ లాంటి వాళ్ళు టాప్ ఆర్డర్లో ఆడతారు, బట్ మన టాప్ ఆర్డర్లో స్థానాలు ఖాళీ లేవు. సో T20 వరల్డ్ కప్లో వాట్ వీ నీడ్ ఈజ్ ఎ కీపర్ హూ కెన్ బ్యాట్ బ్లో డౌన్ ది ఆర్డర్. దాంట్లో జితేష్ శర్మ ఈజ్ ఫస్ట్ చాయిస్ అండ్ హీ కుడ్ బి యువర్ సెకండ్ చాయిస్. అండ్ రాహుల్ ఆల్సో విల్ బి దేర్. రాహుల్ T20 స్కీమ్ ఆఫ్ థింగ్స్లో ఇప్పుడు లేడు, బట్ హీ కెన్ బి బ్యాక్ ఇన్ దట్ ఇఫ్ హీ ఈస్ గోయింగ్ టు హ్యావ్ ఏ వెరీ గుడ్ ఐపీఎల్. సో మనకు ఆప్షన్ అయితే ఇస్తారు. సో అది విషయం. ఒక ఆ సిక్సర్ నిజంగా కొన్నిసార్లు ఒక షాట్, ఎలాగైతే పీయూష్ చావ్లా ఒకసారి ఒక గుగ్లీ వేసి సచిన్ టెండూల్కర్ని క్లీన్ బౌల్డ్ చేశారు ఛాలెంజర్ ట్రోఫీలో అనుకుంటా. దాని తర్వాత అతనికి ఇమీడియట్గా ఇండియా కాలప్ వచ్చింది, ఇండియాకి ఆడాడు. అలాగే భువనేశ్వర్ కుమార్ రంజీ ట్రోఫీ ఫైనల్లో హైదరాబాద్ జరిగింది లేట్ 2008లోనే. ఎప్పుడు
అప్పుడు సచిన్ టెండూల్కర్ని డకౌట్ చేశాడు. అప్పుడు హీ వాజ్ న్యూ అండ్ ఇమీడియట్లీ ఈ కాట్ అటెన్షన్ అండ్ ఆఫ్టర్ ఫ్యూ డేస్ హీ వాజ్ ప్లేయింగ్ ఫర్ ఇండియా. సో అలాగ ఒక బాల్, ఒక డిస్మిసల్, ఒక షాట్ కెన్ చేంజ్ యువర్ లైఫ్. ఆయన ఒక ఐడియా, ఒక షాట్ కెన్ మీ జీవితాన్ని మార్చేస్తుంది కదా.